చాలా దారుణమైన సంఘటన జరిగిందండి. మద్యం మత్తులో ఒక అమ్మాయిని గుద్ది చంపేయడమే కాకుండా తల మీద నుంచి కారు పోనిచ్చేసి బ్రెయిన్ డెడ్ అయ్యేట్టుగా చేశారంటే ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించారు. మద్యం అనేది ఎంత ప్రమాదానికి కారణమైంది స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చూసుకుంటే మహిళల ప్రాణాలకి లెక్కలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అత్యంత నిర్లక్ష్యం వహిస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ సంఘటనలో సంఘటన జరిగి 3వ తేదీ జరిగితే 6వ తేదీ వరకు అరెస్ట్ చూపించని పరిస్థితి. అలాగే ఎఫ్ఐఆర్ 3వ తేదీ కట్టినా కూడా ఆన్లైన్లో 6వ తేదీ వరకు కూడా కనిపించని పరిస్థితి. ఇందులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన విషయం నిజం కాదా అని మేము అడుగుతూ ఉన్నాము. ఎంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందా? సాక్ష్యాధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉండి వీడియో విజువల్స్ బయటకు వచ్చాక అప్పుడేమో వీళ్ళని బయటకు తీసుకురావడం అంట. మాట్లాడితే హోంమంత్రి కోడిని కోసినా మేకను కోసినా వాళ్ళనేమో నిందితులను రోడ్డు మీద తిప్పాము, రోడ్డు మీద నడిపించాము అని చెప్తూ ఉంటారు కదా. మరి ఈ సంఘటనలో ఒక మహిళని దారుణంగా మెడ మీద నుంచి కారుని తొక్కించి చంపేస్తే వాళ్ళని ఎందుకు రోడ్డు మీద నడిపించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే హోంమంత్రి ఏమో నిందితుల్ని ఎగ్జిబిట్ చేస్తామంటూ ఉన్నారు. మరి ఒక మహిళను ఇంత దారుణంగా చంపేస్తే ఆ నిందితుల్ని ఎందుకు మీరు ఎగ్జిబిట్ చేయట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ముఖ్యమంత్రి గారు అయితే ఎవరైనా మహిళ మీద చెయ్యి వేస్తే అదే చివరి రోజు అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత దారుణంగా ఒక మహిళ మెడ మీద నుంచి కారు తొక్కించేసి చంపించేస్తే వాళ్ళకి చివరి రోజు ఎందుకు కాలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, అలాగే హోంమంత్రి గారి గురించి ఆ రోజు ఆ ప్రియాంక తండ్రి ఇదే రాజమండ్రి వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా కన్నీరు మున్నీరై ఏడ్చి రోధిస్తే అప్పుడు కానీ వీళ్ళలో చలనం రాలేదు. అతను ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, ఇన్ని రోజులైనా మీరు ఎందుకు స్పందించలేదు, ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు, హోంమంత్రి ఎందుకు స్పందించలేదు, డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించలేదు, ఎంత నిర్లక్ష్యమా అని కన్నీరు మున్నీరై అతను తండ్రి చెప్పాడు. అసలు గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. ఎందుకంటే తెలంగాణలో ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగింది, అలాంటి సంఘటనలు మన ఆంధ్రప్రదేశ్లో జరగకూడదు అనేసి ఆ రోజు జగనన్న తీసుకొస్తే ఈరోజు ఒక తెలంగాణ నుంచి ఒక మహిళ డాక్టర్ అయి వెళ్దాము అని చెప్పి వస్తే ఆమె శవాన్ని ఈరోజు పంపించిన పరిస్థితి కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారేమో సోషల్ మీడియా వాళ్ళ కోసం, సోషల్ మీడియాలో మహిళలు వేధించే వాళ్ళ కోసం టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు తీసుకుంటే మీరు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు మహిళల్ని చంపేస్తూ ఉన్నా, వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నా స్పందించరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే అనిత గారు హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రి, ఎందుకు 3వ తేదీ యాక్సిడెంట్ జరిగింది, ఆమె హాస్పిటల్లో ఉంది చాలా రోజులు, అయినా కూడా కనీసం వెళ్ళి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సమయం మీకు లేదా? అంతకంటే ఉద్ధరించే పనులు మీకు ఏమున్నాయి? మాట్లాడితే జగనన్నను కానీ మా పార్టీని కానీ తిట్టడానికి రోడ్డెక్కేస్తుంటారు కదా అనిత గారు. మరి ఇప్పుడు మీకు మీ టైం ఏమైపోయింది? అందుకే ఇలాంటివి జరిగినప్పుడు కఠినమైన శిక్షలు వెంటనే పడాలి అని చెప్పి ఆ రోజు దిశా చట్టాన్ని జగనన్న తీసుకొస్తే ఈ రోజేమో మీరు దిశా చట్టాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. ఎంత దారుణమా! ఖచ్చితంగా ఈరోజు ఈ కూటమి పాలనలో మద్యము, గంజాయి, డ్రగ్స్ ఏరులై పారుతూ ఉంది. అందువల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కూటమి పాలనలో ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారంటే పోలీస్ స్టేషన్స్ని సెటిల్మెంట్ స్టేషన్స్గా మార్చేస్తూ ఉన్నారు. అందువల్ల మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా విజృంభిస్తూ ఉండే పరిస్థితి. అందువల్ల ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఖచ్చితంగా నిందితులకి కఠినంగా శిక్షించాలి, అలాగే మద్యాన్ని అరికట్టాలి, గంజాయిని అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూర్చాలని, అలాగే ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేడుకుంటూ ఉన్నాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ మహిళ అయినా సరే అర్ధరాత్రి బయటకు వచ్చి స్వతంత్రంగా నడిచెళ్ళగలిగే పరిస్థితి ఉండాలని మహాత్మా గాంధీ గారు కోరుకున్నారు. ఇవాళ అర్ధరాత్రి కాదు, పట్టపగలే అత్యాచారాలు, మానభంగాలు జరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా రేపొద్దున మనం స్వాతంత్రం దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఏమీ లేదు. మహిళల గురించి ఆలోచించేటటువంటి ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఒక్క విషయం ఇక్కడ మనం అందరం కూడా వీళ్ళ నిర్లక్ష్యం గురించి ఆలోచించవచ్చు. న్యాయస్థానం మీరు సెక్షన్ మార్చండి అని ఈ పోలీసులకు చెప్పాలా?
ఒకసారి గుద్దితే పోనీ యాక్సిడెంట్ అనుకుంటాం, కాకతాళీయంగా జరిగింది అనుకుంటాం. 3 సార్లు గుద్ది మధ్యలోనే ఆ రోజుని గాంధీ గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు చెప్పారు, కళ్ళు మానండి బాబు అని చెప్పేసి. ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఏవి కూడా ఈ డబ్బులతోటి రన్ చేయకూడదంటే ఇవాళ మాఫియా ప్రభుత్వం ఇది. మద్యంతో మొత్తం మద్యం షాపులు వీధి వీధికి, దేవాలయాల పక్కనే, బడుల పక్కనే, కాలేజీల పక్కనే ఎక్కడ చూసినా ఇవే షాపులు. ఈ ప్రభుత్వం రైతులను సాగు చేసుకొనివ్వదు. మనం పొగాకు రైతులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వంలో ఒక గంజాయి తప్ప ఏది సాగనివ్వరు. ఈ ప్రభుత్వంలో మద్యం దుకాణాలు తప్ప ఏవి కూడా నిత్యావసర వస్తువులు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఈ అధికారులు ఇదే తీరుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఈరోజు మెడికో ప్రియాంక గారి హత్య ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణి అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం అనేది ఏరులై పారుతుందనేది ఈ సంఘటనకు మించి మనం ఇంకో నిదర్శనం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మెడికో అయి ఉండి ఆవిడ్ని 3 సార్లు మద్యం మత్తులో గుద్ది ఆవిడ్ని చంపారు అంటే ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? అలాగే సరే, అదైనా సరే పోలీసు వారు ఏం చేస్తున్నారు? చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వానికి అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారు. అధికారులు వాళ్ళ డ్యూటీ మానేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఆ డ్యూటీ నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఈరోజు ఆ తండ్రి ఒక కూతుర్ని పెంచి పెద్ద చేయడం అంటే ఆ వయసు వరకు వాళ్ళు ఎంత డబ్బు వెచ్చించి వాళ్ళ చదువు టైము వేస్ట్ చేసుకుని మరీ ఈ పొజిషన్లోకి వచ్చారు అంటే ఈరోజు ఆ అమ్మాయి అకస్మాత్తుగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబం ఎంత సోదరం గురవుతుందనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆ తండ్రి ఎంతో బాధతో వెళ్ళగక్కున్న బాధని చూసి కూడా వాళ్ళు కరగట్లేదు అనుకుంటే ఎంత కఠినాత్మైనటువంటి ప్రభుత్వం అనేది ఉందన్నది ఈరోజు మనం నిదర్శనంగా మనం ఈరోజు స్పష్టంగా చూస్తున్నామండి. ఏదంటే యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరుగుతుంది. అలా ఒకసారి గుద్దితే దానిపై యాక్సిడెంట్ అనుకోవచ్చు. వాంటెడ్గా కావాలని ఏదో కక్ష కట్టుకున్నట్లుగా 3 టైమ్స్ ఎక్కించి తొక్కి చంపడం అనేది చాలా, అతను మెంటల్గా ఎటువంటి స్టేజ్లో ఉన్నాడు. అతను కేవలం ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి మద్యం కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇటువంటి ఎఫెక్ట్తో ఈరోజు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధిత శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో, అలాగే కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వరకు కూడా దీని మీద స్పందించకపోవడం అనేది చాలా విచిత్రం. ఒక వ్యక్తి మేకప్ గురించి మాట్లాడితే అంత ఎత్తున అంతమంది సమాధానం చెప్పారు కదా, మరి ఇటువంటి సంఘటన గురించి ఎవరు స్పందించకపోతే ఒక మనిషి మొహానికి మేకప్ ఉన్నటువంటి విలువ ఈ రోజు ఒక వైద్య విద్యార్థిని ప్రాణానికి లేదని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నామండి. ఎందుకంటే రాష్ట్రంలోనే ఆ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఆయన ఏమన్నారంటే ఆడపిల్లల వైపు చూడాలంటేనే కూడా భయపడేటటువంటి చట్టాలు తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పి ఈ రోజు వచ్చిన తర్వాత కనీసం ఇంత సంఘటన జరిగితే ఈ రోజు వరకు కూడా ఆయన స్పందించకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. గతంలో సుగాలి ప్రీతి కేసు చూసుకున్నాం, అది టీడీపీ హయాంలో ఎలాగే జరిగితే టీడీపీ టైం అంతా కూడా మాట్లాడకుండా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రకంగా రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా హడావిడి చేశారో, మరి ఈ రోజు మళ్ళీ ప్రియాంక గురించి నోరు ఎత్తకుండా రేపు పొద్దున మళ్ళీ 29 తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తారా అని చెప్పేసి కూడా మేము యువత తరఫు నుంచి మేము అడుగుతా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళ రోజు అన్నారు నిజంగా 32,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయేది లేదా అనేది చూసుకుంటే ఎవరు కూడా మిస్ అయినటువంటి దాఖలాలు ఎక్కడ లేదు. కానీ దానికి కూడా ఎంత అలవాటు చేసి ఎంత గట్టిగా అరుచుకుంటూ 32,000 మంది మిస్ అయిపోయారు ఎటువంటి ఆధారాలు కూడా చూపించలేకపోయారు. కానీ ఈ రోజు కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే కూడా ఎందుకు స్పందించలేదు? ఈ రోజు ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే కూడా తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితులు మళ్ళీ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం తీసుకొస్తుంది అని కూడా మేము తెలియజేసుకుంటూ జరిగిన 3 days దాకా కూడా వెలుగులోకి రానివ్వకుండా ఏదో మాఫియా చేయాలి, ఏదో చిన్న యాక్సిడెంట్ అన్నట్టు చెప్పారు. ఈరోజు ఆ ఇన్సిడెంట్ మరి ఈరోజు రాజమండ్రి నడిబొడ్డున పెద్ద మాల్లో ఆ అమ్మాయి తల షేప్లెస్గా పగిలిపోతే అదొక చిన్న మైనర్ యాక్సిడెంట్ అని చెప్పి ఒక మైనర్ కేసుల కింద మరి పెట్టడం ఎంత బాధాకరమైన విషయం మన కళ్ళ ముందు కనపడుతుంది. మరి ఇక్కడే ఇదే ఏరియాలో చూస్తే ఏంట్రా డెవలప్మెంట్ అంటే హైవేని ఆనుకుని మరి పక్క రోడ్లోనే మరి మనకి ఎక్కడ చూసినా బ్రాందీ షాపులు, చాలా సఫిస్టికేటెడ్ బ్రాందీ షాపులు, వైన్ షాపులు పెట్టి ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరిగిందంటే దానికి ప్రైమరీ కారణం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఈ వైన్ షాపుని, ఈ లిక్కర్ షాప్ని ఎంకరేజ్ చేస్తుంది. అదేవిధంగా అదేవిధంగా పోలీసులు మరి డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి తిరుగుతున్నారు. ఏమీ లేదండి, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కనుక సరిగ్గా రాసుంటే వీళ్ళు అలాగా ఈరోజు ఆ ఇన్సిడెంట్ చేసిన వాళ్ళు తాగి మాల్లోకి ఎలా వస్తారండి? మాల్లోకి వచ్చి ఈరోజు ఇన్సిడెంట్ ఇంత దారుణంగా చేసి 3 days రాజమండ్రిలో ఎవరూ లేరు, ఇదే ఊర్లో పుట్టు పెరిగాం. ఖచ్చితంగా ఈరోజు గవర్నమెంట్ వాళ్ళని కాపాడే విధంగా మరి సెక్షన్స్ పెట్టిందన్న విషయం మనకి క్లియర్ కట్గా కనపడుతుంది. ఈరోజు ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు జిల్లాలోకి వచ్చినప్పుడు కూడా ఏ రకంగా కూడా మాట్లాడకపోవడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఖచ్చితంగా
ఈరోజు డాక్టర్ ప్రియాంక గారి విషయంలో ఖచ్చితంగా న్యాయం జరగాలి. అదేవిధంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది మినిస్టర్లు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే మరి న్యాయం జరగలేని పక్షంలో ఈరోజు ప్రభుత్వం మరి వ్యవహరించిందన్న విషయం మనందరికీ క్లియర్ కట్గా కనపడుతుంది. ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం ఒక సామాన్యుడి పాలిట శాపం కింద మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి. ప్రతి గుడి పక్కన బడి పక్కన ఏ వీధికి వెళ్ళినా సందుకెళ్ళినా మద్యం సీసా అనేటువంటి చాలా ఈజీగా దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఉద్యోగాలు అడుగుతుంటే ఉద్యోగాలు లేవు మీకు, మందు తాగండి అని చెప్పి చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని చెడుదోవ పట్టించడం కోసం ఆయన పడరానటువంటి పాటలు పడుతూ ఉన్నాడు. ఆయన జేబుల్లో డబ్బులు నింపుకోవడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. మరి అందులో భాగంగానే డాక్టర్ ప్రియాంక ఒక అమాయకురాలు పాపం డాక్టర్ చదువుకోవడం కోసం పీజీ చేయడం కోసం అని చెప్పి సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల నుంచి రాజమండ్రికి వచ్చి ఈ రకంగా చనిపోవడం అనేటువంటిది చాలా బాధ అనిపించేటటువంటి విషయం. మరి తదుపరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఏదైతే డిపార్ట్మెంట్ వారు కానీ అధికారులు కానీ స్పందించినటువంటి తీరు, వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం, ఆలస్యం ఇవన్నీ కూడా గమనిస్తే చాలా క్లియర్ కట్గా ఇందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల్ని మేనేజ్ చేయడం జరిగింది. తప్పు చేసినటువంటి వాళ్ళని కాపాడడం కోసం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా అందులో పాత్రధారులు అయ్యారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈవేళ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే దాన్ని దాచేటటువంటి ప్రయత్నం చేశారనేటువంటిది అడుగుతూ ఉన్నాం. సరే, ఏదైనా చిన్న వయసులో ఉన్నటువంటి మంచి డాక్టర్ అమ్మ చనిపోవడం అనేటువంటి చాలా విచారించాల్సినటువంటి విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ వరద కళ్యాణి గారు మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆమె కూడా ఇక్కడికి వచ్చారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. రోజున చూస్తున్నాం మరి డాక్టర్ ప్రియాంక గారి హత్య చూస్తుంటే అతి కిరాతకంగా జరిగింది. ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంతో మెరిట్ స్టూడెంటు, ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ ఉంటే కానీ అంత మెరిట్ స్టూడెంటు ఎండి డెర్మటాలజీ సీటే రాదు. అటువంటి మంచి మెరిట్ స్టూడెంట్ని కోల్పోవడం నిజంగా ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం, ప్రజల యొక్క దురదృష్టం. ఎందుకంటే ఆవిడ సేవలు ఎంతో మనకు అవసరం. అటువంటి సేవలు ఆవిడ ఇచ్చే టైంలో మరి ఆవిడ మృతి కంటే కూడా హత్య చాలా దారుణం. దీని అంతటికీ కూడా కారణం మనం చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడే బెల్ట్ షాపులు, మద్యం షాపులు, మద్యం ఏర్లై పారుతుంది. అంతేకాకుండా గంజాయి కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి స్పందించి ముందుగా ఆ లిక్కర్ షాపుల్ని అదేవిధంగా గంజాయిని అరికట్టకపోతే రానున్న రోజుల్లో ఇదే పద్ధతి కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా అమాయకులు మరింత మంది కూడా బలవుతారు. తక్షణమే స్పందించి దీనిపైన మరి పూర్తి ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మరణానికి కారణమైన వాళ్ళు ఇదే మాల్ దగ్గర నుండి ఆ అమ్మాయి మూవీ చూస్తూ వెళ్తూ మరి ఏ విధంగా ఆ అమ్మాయి బైక్ని కారుతో ఢీకొట్టి ఆ అమ్మాయి మరణానికి కారణమైన వాళ్ళని 3 రోజుల వరకు కూడా ఇక్కడున్న పోలీసు వ్యవస్థ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరిగిందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ రోజున ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు, మరణించింది. వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వచ్చి మా అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది, మాకు ఇంత అన్యాయం జరిగిందని తండ్రి రోధిస్తే తప్ప ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించే పరిస్థితిలో ఇక్కడ లేదండి. ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే, ఇంత భయంకరమైన వాతావరణం నెలకొని ఉంటే రాష్ట్ర హోంమంత్రి ఒక మహిళ అయ్యుండి ఇక్కడ ఒక మహిళ ఒక మెడికో మరణించింది అని తెలిసినా కూడా ఏమాత్రం కూడా స్పందించకపోవడం, ఎక్కడా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ రోజున మహిళలకి ఎక్కడుందండి ఈ రాష్ట్రంలో భద్రత అనేది? భద్రత లేకపోవడం వలన ఈ రోజున ఎంతోమంది చిన్నారులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఇలా యువతులు కానివ్వండి వాళ్ళ మాన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీటిని కాపాడడం కోసమే జగనన్న ప్రభుత్వంలో దిశ చట్టం చేయాలని చెప్పి దిశ బిల్లుని 2 చట్టసభల్లో కూడా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తే ఈ రోజున ఇక్కడ క్యాబినెట్లో ఈ మహిళా హోంమంత్రి అనితమ్మ గారు ఉన్న క్యాబినెట్లో మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే దిశ వ్యవస్థలను రద్దు చేస్తున్నామని. ఎంత అన్యాయం అండి! ఈ రోజున ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి మరి ఈ దిశ బిల్లు మరి చట్టంగా రూపొందితే ఇది శాంతి భద్రతల వైఫల్యానికి పరాకాష్ట. ఇది శాంతి భద్రతలు అనేది రాష్ట్రంలో లేవు. ఒక యువకుడిని తీసుకెళ్తారు, తల్లి బూడిదన్న ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వకుండా లాకప్ చేసి చంపేస్తారు. మహిళల్ని పోలీస్ స్టేషన్కి మహిళలు మాయమైపోయారు.
ఇవాళ ఇక్కడ ఒక మెడికో పీజీ చదువుతున్న అమ్మాయి ఇదే స్పాట్లో ఇక్కడే కారుతో గుద్ది చంపేస్తే ఆ సంఘటన కూడా బయటకు రానివ్వకుండా చూడాలని ప్రభుత్వం పనిచేస్తూ ఉందంటే దానికి పోలీసులు పూర్తిగా అనుకూలంగా పనిచేస్తున్నారంటే ఇది ఎవరి వైఫల్యం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యంగానే మేము చూస్తాం. ఈ మాటలు మేము రాజకీయం కోసం మాట్లాడలే. తెల్లవారితే స్వాతంత్ర దినోత్సవం, ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితేనే స్వాతంత్రం వచ్చినట్టని ఆ రోజు గాంధీజీ చెప్పారు. ఇవాళ ఏం జరుగుతోంది? ఎంతసేపు తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్ఆర్ పార్టీ నాయకులను వేధించడం, కార్యకర్తలను వేధించడం, సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలను వేధించడం, ఇది తప్ప శాంతి పద్ధతులను మేము చాలా కఠినంగా అమలు చేస్తాము, దాన్ని కంట్రోల్ చేస్తున్నామని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారా? ఇవాళ వరకు బాధిత కుటుంబాన్ని ఓదార్చడానికి ఒక్క ఫోన్ కాల్ ముఖ్యమంత్రి చేశాడా? ముఖ్యమంత్రి గారు చేయలే, వైద్య శాఖ మంత్రి గారు చేయలేదు, విద్యాశాఖ మంత్రి గారు చేయలేదు. పైగా పోలీసులు దీన్ని చిన్న సంఘటనగా చూపిస్తూ ఉన్నారంటే అన్ని పోలీసులతో సహా ప్రభుత్వం సహా అందరూ కుమ్మక్కైపోయి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు నివాళులు అర్పించడానికి వస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరి ఆడపిల్లైనా ఒకటే, ఒక పీజీ మెరిట్లో సీటు తెచ్చుకోవడం అనేది ఎంత కష్టం చూడండి. ఉత్తి పుణ్యాన కారుతో గుద్ది చంపించేశారంటే చట్టాల మీద భయం లేదు, శాంతి భద్రతలు అదుపులో లేవు, ప్రభుత్వం అంటే మన చేబుల్లో మన చెప్పు చేతల్లో ఉందనే ఫీలింగ్ చాలామంది నాయకులకు ఉంది. అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. జగనన్న తీసుకొచ్చిన దిశ చట్టాన్ని చాప చుట్టేశారు. దిశ చట్టం అనేది వేగంగా ట్రయల్స్ చేసి ఇమీడియట్గా శిక్షలు పడడం కోసం పెట్టిన చట్టాన్ని ఇవాళ ఏం చేశారు? నిర్వీర్యం చేసేసి దాన్ని రద్దు చేసి అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టుగా, పండుగ చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇవాళ ఆడపిల్లలకి రక్షణ ఇది రాష్ట్రంలో. ఇదే వేరే మన ఇళ్లలో ఆడపిల్లలకి అన్యాయం జరిగితే కూడా మీ ఇళ్లలో లేకపోతే మా ఇళ్లలోనో లేకపోతే ఇంకెక్కడన్నా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే కూడా చూస్తూ ఊరుకుంటారా? ఇది చాలా తప్పు. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో చెప్తున్నారు. అందుకనే మేము అందరం ఇక్కడికి వచ్చాము. ఎవరైతే చనిపోయారో ప్రియాంక గారికి చాలా బాధాతప్త హృదయాలతో నివాళులు అర్పించాం. ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. దానికి ఇది ఒక సాక్ష్యం అంటే విట్నెస్. కారణం ఏంటి? సాక్షాత్ ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతో మద్యం మత్తులో చేశారని చెప్తున్నాడు. అంటే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం ఏంటంటే సాక్షాత్ ముఖ్యమంత్రి ఈ రకంగా మత్తులో జరిగేటువంటి వ్యవస్థలకి కారణాలని అతను తప్పించుకోవడానికి చెప్పినా కూడా దాని మీద ప్రజలు ఆలోచించరని అనుకుంటున్నాడు. అంచేత ఇవాళ వారం రోజులుగా ఇవాళ 10వ రోజు ప్రియాంకకి నివాళులు అర్పించాలని మేము ఇక్కడ క్యాండిల్ లైట్ వెలిగించాలని అనుకున్నాం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ వ్యవస్థల కుప్పకూల్చేటువంటి తరహా పాలన ఏదైతే ఉందో ఈ పాలన వల్ల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు, భయానికి గురవుతూ ఉన్నారు. గురైనటువంటి వారికి రక్షణ కల్పించాలంటే ఈ రకంగా మేము ఏదైతే ప్రొటెస్ట్ ఇవాళ చేస్తున్నామో, ప్రొటెస్ట్ అంటే ఆమెకి ఆత్మశాంతి కోసం చేస్తున్నాం, ప్రపంచానికి వెలుగులోకి తీసుకురావడానికి చేస్తున్నాం. ప్రియాంక మరణం అంటే కేవలం 20 లక్షలు ఒక కాంపెన్సేషన్ ఇచ్చేస్తే సరిపోద్ది అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు వ్యవస్థల మీద గౌరవం లేకుండా కేవలం తన రాజకీయ ప్రాబల్యం కోసం లేకపోతే తన రాజకీయ స్వార్థం కోసం వ్యవస్థలన్నీ కూడా ఒక ప్రజాభిప్రాయానికి భిన్నంగా తయారు చేస్తున్నటువంటి తీరు గమనించినట్లయితే ఇది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. వాళ్ళు గంజాయి సేవించారా, డ్రగ్స్ తీసుకున్నారా, లిక్కర్ తాగారని మీరు కన్ఫర్మ్ చేయటం అనేది ముఖ్యమంత్రిగా మీ బాధ్యత రాహిత్యం. లిక్కర్ తాగి చేశారు, మందు తాగి చేశారు అనేటువంటి మందు తాగే చేసుంటే ఆ మందుని విచ్చలవిడిగా దొరికేటట్టు చేసిన మీరు కూడా నిందితులే. మందు వాళ్ళ నిందితులు అయితే అందులో మీరు కూడా నిందితులు అనేటువంటిది ప్రజలు ఆలోచించుకునేటువంటి, ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఇవాళ చెప్తా ఉన్నాను. ఒకటి, రాజమండ్రిలో జరిగిన ఈ సంఘటన రోడ్డు ప్రమాదాలు అతిగా పెరగడానికి గల కారణం మద్యమైతే దాని నివారణకి ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది? ఇప్పుడు జరిగిన తర్వాత అయినా ఏమైనా చర్యలు చేపట్టిందా? ఆయన ఎస్ఐలతోటి రివ్యూ చేసేటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో ఎక్కాడు. ఎస్ఐలతో ఏం రివ్యూ చేశాడు? సోషల్ మీడియా కేసుల్ని అరికట్టమన్నాడు. సోషల్ మీడియా లేకపోతే ఈ కేసుకి ఇంత ప్రాముఖ్యత వచ్చేదా? సోషల్ మీడియాలో ప్రశ్నలు వేయకపోతే ఈ కేసు మీద మీరు స్పందించేవారా? ఆ తండ్రి వచ్చి తన పడినటువంటి ఆవేదన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చూపించకపోతే ఈ కేసు మీద మీరు స్పందించేవారా? ఈ సోషల్ మీడియాకు చేసేటువంటి మీరు ఏదైతే కట్టడి చేయాలనేటువంటి అభిప్రాయం ఉందో అది చెల్లదనేటువంటిది ఇప్పటికైనా గుర్తించమని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మెరిట్తో చక్కని మార్కులు తెచ్చుకొని ఫ్రీ సీట్ తెచ్చుకున్న ప్రియాంక
దారుణంగా అతి దారుణంగా 3 సార్లు కారు ఎక్కించి మెడ మీద చంపేశారు. అంటే దీన్ని బట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయో తెలుస్తుంది. అదేవిధంగా స్త్రీలకు రక్షణ లేదు, మద్యం ఏర్లే పారుతుంది. ఈ దిశ చట్టం దేనికి ఈ కేసుకి ఎందుకు అప్లై చేయట్లేదు నేను అడుగుతున్నా. ఎందుకంటే 21 రోజుల్లో ట్రయల్కి రావాలి. అసలు ఈ చట్టాన్ని ఎందుకు అప్లై చేయట్లేదు? మీకు భయం? మీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారా? దీని వెనక ఉన్న ఎంత కుట్రంతా కూడా బయటికి రావాలని చెప్పి భరతరామ్ గారు ఈ కేసుని వెలుగులోకి తీసుకొచ్చి పోరాడుతున్నందుకు ఆయన అభినందిస్తూ నేను ఒకటే చెప్తున్నానండి, 3వ తారీఖు ఈ ఘటన జరిగితే ఒక్క సోషల్ మీడియా పేజ్లో కూడా వార్న్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కూడా డాక్టర్ ప్రియాంక గురించి పోస్ట్ చేయొద్దని వార్న్ చేసిన సందర్భం. అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామని అడుగుతూ ఉన్నాం. 3వ తారీఖు ఘటన జరిగితే 6వ తారీఖున అరెస్ట్ చూపించారు. 3 రోజుల పాటు నిందితులు ఎక్కడ ఉన్నారు? ఎవరు కంట్రోల్లో ఉన్నారు? పోలీస్ కంట్రోల్లో ఉన్నారా? లేకపోతే రాజకీయ నాయకులు రాజమర్యాదలు చేసి ఎక్కడైనా దాచిపెట్టారా? ఇవాళ ఇన్ని ప్రశ్నలకి సమాధానము ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాలా. ఇవాళ సిఐ ఎవరైతే 4th టౌన్ సిఐ ఉన్నాడో ఆ సిఐని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. అదే 4th టౌన్ ప్రకాష్ నగర్ సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసి దీనికి ఒక సిట్ వేయండి. సిట్ వేస్తే ఖచ్చితంగా నిజ నిజాలు బయటకు వస్తాయి. డాక్టర్ ప్రియాంక లాగా వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఇలాంటి ఘటన జరగకూడదు అని అంటే నిందితులతో పాటు నిందితుల్ని రక్షించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్టులు చూపించాలి. ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. నిన్న వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలిస్తే వాళ్ళ రోదన, తల్లి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంది, ఆమెకి లో బీపీ వచ్చి పడిపోతూ ఉంది. వెళ్ళి అప్పుడు హుటాహుటిని వెళ్ళి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసిన సందర్భం. అంటే కడుపు కోత ఎంత దారుణంగా ఉందో. 3వ తారీఖు ఘటన జరిగితే అదే రోజు రాత్రి డిఎస్పీ 2nd షో సినిమాకి వెళ్ళాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? సమాజంలో ఉన్నామా? అంటే మీ ఇంట్లోనే మీ కూతురికే ఈ ఘటన జరిగితే ఈ రకంగా చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఆమె చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే ఇంత చిన్న యాక్సిడెంట్ అని మీరు ఎలాగ 6వ తారీఖు అభివర్ణిస్తారని అడుగుతున్నా. ఇది ముమ్మాటికి కూడా ఒప్పుకోము. మీరు ఖచ్చితంగా నిందితులకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయాలి. అదేవిధంగా నిందితులను కాపాడిన వాళ్ళని కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా హైకోర్టును కూడా అప్రోచ్ అవుతాము. ఈ యొక్క ఘటన వేరే వాళ్ళకి ఎవరికి కూడా జరగకుండా ఒక లెసన్ చెప్పాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.